ఇలా ఫార్మాసిటీ కడితే చాలా మందికి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు. మీరు చేయలేదా భూసేకరణ అంటే? మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే. భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి ఒప్పించి మెప్పించి దాదాపు 17,000 ఎకరాల భూసేకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినామని మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా? ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో 63 లక్షల ఎకరాలలో మేము పంటలు పండించినాం అంటున్నావు కదా, ఏడికెళ్ళి వచ్చినాయి నీళ్లు? ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, మేడారం రిజర్వాయర్ నుంచి, మిడ్మానేరు నుంచి కొండపోచమ్మ దాకా మొన్న మీరు బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? ఎక్కడేం చేసినావు నువ్వు? నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు. కనీసం ఇవాళ కల్లాల దగ్గర జవాబుదారీతనం లేదు. పచ్చిబడ్లు అమ్ముకుంటున్నారు 1800కు 1900కు. పోయిన సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నాం 3200కు సన్నబడ్లు అమ్ముకున్నారు. ఇలా 2600కు తెగనమ్ముకుంటున్నారు. సిగ్గుందా మీకు అసలు? లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టి కడుపులు కొట్టి మేమేదో పెద్దరికం చేసినాం, మేమేదో బాగా చేస్తున్నామని మాట్లాడు. పైకెళ్ళి గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళను అంచివేసేటువంటి పోలీస్ వ్యవస్థను నిర్వహిస్తూ మళ్ళీ నిన్న మీరు వేములవాడకు వచ్చి ఇంత దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో, ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు ఒక ముఖ్యమంత్రి.